యావత్ లోకాన్ని విస్మయపరిచేలా, తమ మనోభావాలు దెబ్బతినేలా, అసభ్యకర రీతిలో మహిళలను కించపరిచేలా, సభ్య సమాజం తల దించుకునేలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసనకు పిలుపిచ్చింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవి కొత్త పలుకులు కావు, చెత్త పలుకులంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. రాధాకృష్ణ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాతలు రాయాలని హెచ్చరిస్తున్నారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, ఇది ముమ్మాటికి బ్రోకరిజం అని నినాదాలు చేశారు. తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న హైదరాబాద్లోని ఏబిఎన్ ఆఫీస్ ఎదుట మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కమిషన్లకి కక్కుర్తిపడి, చంద్రబాబు నాయుడు దగ్గర కాంట్రాక్టులకు కక్కుర్తిపడి, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కరపత్రికలనే కాకుండా అధికారం ఉంది కదా అని అహంకారంతో అసలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి రానటువంటి రాధాకృష్ణ హైదరాబాద్లో కూర్చుని మరి ఏ మత్తులో ఉండో లేకపోతే ఏ విధంగా ఉండో, ఏదో తలకి నషాలను తలకెక్కినట్టు ఇలాంటి పిచ్చి ప్రలాపాలను ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ సోదరులు గుడివాడ అమర్నాథ్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు బాలరాజు గారికి, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు సోదరులు బొడ్డేటి ప్రసాద్ గారికి, సీనియర్ నాయకులు పిఏసీ మెంబర్ పెద్దలు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారికి, నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల మాశంకర్ గణేష్ గారికి, సీనియర్ నాయకులు యలమంచిలి మాజీ విప్ యలమంచిలి సమన్వయకర్త సోదరులు కర్ణం ధర్మశ్రీ గారికి, మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారికి, వర్గ సమన్వయకర్త ముళ్ళప్పారావు గారికి, గాజువాక సమన్వయకర్త దేవన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు కోల గురువు గారికి, వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, మాజీ మేయర్ గొలగాని హరివెంకట కుమార్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు రొంగల జగన్నాథం గారికి, శోభా హైమావతి గారికి, రైట్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అలాగే ప్రసాద్ రాజు కూడా మనకి విజువల్స్లో కనపడుతున్నారు. తణుకులో ప్రస్తుతం వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం కరపత్రిక ఆంధ్రజ్యోతి పత్రికను వాళ్ళు చించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో కొత్త పలుకు అనే పేరుతో చెత్త పలుకులు పలుకుతున్న రాధాకృష్ణ అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళన కార్యక్రమం చేపడుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు చూస్తున్నాం. అటు విజయవాడలో మనకు కనిపిస్తోంది, అటు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు అందరూ కూడా ఒక దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే 144 సెక్షన్ అంటూ భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తున్న అప్డేట్స్ మనం చూస్తున్నాం. కడపలో అయితే నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అంజద్ బాషాను గృహ నిర్బంధం చేశారు. అలాగే మాజీ ఉప మేయర్ని కూడా నిర్బంధానికి గురి చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ఇటు తణుకులో మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏబిఎన్ కార్యాలయం ముందు తమ నిరసన గళం వినిపిస్తున్నారు. వెంటనే మహిళా లోకానికి రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి, వైఎస్ఆర్సీపీ నేతలకు, శ్రేణులకు కూడా వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక పార్టీ శ్రేణులు, నాయకులే కాదు, మొత్తం యావత్ మహిళల లోకం కూడా విస్తుపోయే వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ జర్నలిజాన్ని ఇది జర్నలిజమా అని ప్రశ్నించే స్థాయిలో ప్రస్తుతం నిరసన వ్యక్తం అవుతున్న సిచ్యువేషన్. సో కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు, నాయకులు, శ్రేణులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నప్పటికీ సో ఇంట్లో ఉన్న మహిళలు కూడా, ఆ మాటకు వస్తే టీడీపీ నేతల ఇంట్లో ఉన్న మహిళలు కూడా నిజంగా సిగ్గుపడే వ్యాఖ్యగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. విశాఖలో
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నారు. లైవ్లో చూద్దాం. కోతలు రాధాకృష్ణ కూశారో మనం అందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఒక గ్రోత్ కారిడార్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు కలుపుకొని రాజధానికి సంబంధించినటువంటి ప్లాన్ బిగా దీన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి సూచిస్తూ దాదాపు 150 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అటు పోర్ట్ కానీ, గన్నవరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ, ఇటు విజయవాడ, గుంటూరు కలిపేటటువంటి నేషనల్ హైవేని కానీ ఈ 3 ప్రాంతాలు కలిపి ఇప్పటికే వారు ప్రతిపాదించినటువంటి అమరావతి కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఈ ప్రాంతంలోకి వస్తాయి. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమం అమరావతి. దేశంలోనే అతిపెద్ద స్కాము అమరావతి రాజధాని. నాకు తెలిసి దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. దాదాపు 29 రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ రాష్ట్రం అన్నా మా రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పి పార్లమెంట్లో బిల్ పాస్ చేసినటువంటి సందర్భం ఏదన్నా ఉందా ఈ దేశ చరిత్రలో? ఒకసారి చూపించమని చెప్పని అడుగుతా ఉన్నా. కేవలం చంద్రబాబు నాయుడు చేసేటువంటి అవినీతికి మాత్రమే ఇది చట్టబద్ధత అనేటువంటి విషయాన్ని దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అమరావతిలో ఖర్చు పెట్టింది 5,000 కోట్ల రూపాయలు. దానికి ప్రతిపాదించినటువంటి ఖర్చు 2 లక్షల కోట్ల రూపాయలు. దేశవ్యాప్తంగా ఎక్కడ నిర్మాణాలు జరిగినా జరిగేటువంటి నిర్మాణాలకు అయ్యేటువంటి ఖర్చు అడుక్కి 4,000 రూపాయలు. కానీ ఒక్క అమరావతికి మాత్రం 14,000 రూపాయలు. అంటే మిగిలినటువంటి అడుక్కి ఖర్చు అయ్యేటువంటి 10,000 రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు. ఈరోజు చూసాం దాదాపు 6,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈనాడు సంస్థకు సంబంధించినటువంటి ఆ ప్రతినిధులకి అమరావతిలో 6,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈరోజు శాంక్షన్ ఇచ్చారు. కేవలం అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మాత్రమే, రాష్ట్రానికి రాజధాని కాదు. జగన్మోహన్ రెడ్డి గారిది స్టేట్ ఇంట్రెస్ట్ అయితే చంద్రబాబు నాయుడుది రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీలో 4,000 రూపాయలు అడుగు ఖర్చు అయితే అమరావతిలో మాత్రం 14,000 రూపాయలు ఖర్చు. మళ్ళీ 6 నెలలే పని జరుగుతుంది. వర్షాలు పడితే పని చేయడానికి కుదరదు. వీటన్నిటినీ కప్పిపుచ్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదనని తప్పుదోవ పట్టించడానికి ఈ చెత్త రాతలు రాసి దానికి పేరు కొత్త పలుకు అని పెట్టాడు. అది కొత్త పలుకు కాదు, చెత్త పలుకు. అది అంత చెత్త రాతలు. ఇంట్లో మహిళల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం వారి ఇంట్లో మహిళల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులకి మీ భార్యలు కాదు మీ చెల్లెలు అంటే మేము సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేస్తామంట. నీలాగా నీ గురువులాగా శోభనాలు చేసి నాయకత్వం వచ్చినటువంటి నాయకత్వం మా పార్టీలో లేదు. మీదంతా పెద్ద శోభనం బ్యాచ్ మీదంతా. నువ్వు మీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నువ్వు ఓ పత్రికా అధిపతిగా ఏ రకంగా ఎదిగావో నీతో పాటు సహచరులుగా రిపోర్టర్లుగా పనిచేసినటువంటి ఆ సీనియర్ రిపోర్టర్లు అడిగితే నీ గురించి పుంకాలుగా చెప్తారు. నీ రాతల గురించి, నీ లీలల గురించి. నీ పేరు చెప్తే నీ పేరులో రాధాకృష్ణ, కృష్ణుడు నువ్వని తెలుసు అందరికీ. నీ రాధల గురించి తెలుసు అందరికీ, నీ రాతల గురించి తెలుసు అందరికీ. నువ్వు చేసినటువంటి తప్పుడు కూతలు వెంటనే వెనక్కి తీసుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నువ్వు చేసినటువంటి ఆ వ్యాఖ్యానం ఏదైతే ఉందో దానికి
ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో మహిళా లోకానికి, రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి రాధాకృష్ణ అని చెప్పి ఈ నిరసన కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు మారుతారు మీరు? అంటే బిఆర్ నాయుడు, ఓ పక్క ఏవిఎన్ రాధాకృష్ణ, ఓ పక్క ఈనాడు పత్రిక,